గురువుగారు, మా వైఫ్ నాకు డాబా ఫుడ్ తినాలనిపిస్తుంది. రోటీలు, కర్రీలు నాకు చాలా ఇష్టం అండి. తెప్పించండి ప్లీజ్ అని గొడవ చేసింది. నిజానికి భార్య గారి కోరిక నేను కొంచెం లైట్ తీసుకున్నాను. తేవక్కర్లేదులే పర్లేదు అనుకుని ఫైనల్ గా మా వైఫ్ సెంటిమెంట్ తో కొట్టిందండి. నేను ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళకి చాలా తినాలనిపిస్తాయి. అవన్నీ భర్తగా తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని చెప్పి గొడవ చేసింది. మా వైఫ్ కోరికతో నేను కూడా అగ్రి అయ్యాను. ఇంకా నాకు కూడా డాబా ఫుడ్ అంటే మహా పిచ్చండి బాబు. పెళ్లి కాక ముందు ఫ్రెండ్స్ తో అంత మా డాబాలకు పోయేవాళ్ళు. మొత్తం కొవ్వూరు పంజాబీ డాబా నుంచి తెచ్చానండి. 2 కర్రీలు, ఒకటేమో పాలక్ పన్నీరు, ఒకటేమో ఎక్కేమో అనమాట. ఒక్కొక్క కర్రీకి 10 రోటీలు లెక్క. నాకు మొత్తం 20 రోటీలు తెచ్చాను. నాకు ఇలా రకరకాల ఫుడ్స్ తింటాం నాకు చాలా ఇష్టం గురువు గారు. కాకపోతే నాకు నేను ఎప్పుడు కొనుక్కోను. వెనకాల నుంచి ఎవరో ఒకరు గింటుతా ఉండాలి. పెళ్లి కాక ముందు ఫ్రెండ్స్ ఉండేవారు, పెళ్లి అయ్యాక భార్య అనమాట. నిమ్మకాయ పిండి ఆనియన్ నోటి మింగాను. మనకు రోటీ 2 దెబ్బల్లో మొత్తం అయిపోవాలన్నమాట. అందుకే పెద్ద మొక్క తీసుకున్నాను. కూర కూడా పైపైన నంచుకుంటే పని అవ్వదండి మనకి. అందుకే మొత్తం బాగా ఎక్కువ పట్టించేసాను రోటీకి. ఇది పాలకూర పన్నీర్ అనమాట. భార్య గారికి కొంచెం హెల్త్ కి మంచిదని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. టేస్ట్ అయితే బాగుందండి. నేను బాగా ఆకలి మీద ఉండడం వల్ల చాలా స్పీడ్ గా తినేసాను. గురుగారు, ఈ ఆకలి టేస్ట్ వీటి సంబంధించి నా మనసు ఎప్పుడు ఒకటి కొడతా ఉంటదండి. 3 పూట్ల రకరకాల ఫుడ్స్ తినే వాళ్ళకి టేస్ట్ బాగోతే తినరండి. అది 3